వారాహి శరణం. అందరికీ జై శ్రీరామ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనే పేర్ల వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యం ఉంది. ఈ పేర్లు కేవలం ఆంగ్ల పదాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉంది. అక్టోబర్ అంటే ఆక్టా 8, నవంబర్ అంటే నవ 9, డిసెంబర్ అంటే దశ 10. అష్ట, నవ, దశ అనేవి నేరుగా మన సంస్కృత పదాలు. అలాగే సెప్టెంబర్ అంటే సప్త 7 అంటే సెప్టెంబర్ 7వ నెల అని అర్థం. ఈ విధంగా ప్రతి నెల పేరు వెనుక సంస్కృత అంకెలకు సంబంధించిన జాడలు ఉన్నాయి. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. ఇవి 8, 9, 10 నెలలని సూచిస్తే అప్పుడు అక్టోబర్ ఎందుకు 10వ నెలగా, నవంబర్ 11వ నెలగా, డిసెంబర్ 12వ నెలగా ఉన్నాయి? దీనికి సమాధానం ఏమిటంటే, అసలు పంచాంగం భారతీయ కాలజ్ఞానం ఆధారంగా రూపొందించబడింది. ఆ తర్వాత రోమన్లు దాన్ని మార్పులు చేశారు, కానీ పేర్లను మాత్రం అలాగే ఉంచారు. ఇదే మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తుంది. కాలగణన, జ్యోతిష్యం, గణితం, ఖగోళ శాస్త్రం వంటి శాస్త్రాలు మొదట భారతదేశం నుంచే ప్రపంచానికి విస్తరించాయి. భారతీయులు కాలజ్ఞానంలో ప్రపంచానికి గురువులు. మన అంకెలు, మన శాస్త్రం, మన గణితం లేకుండా ఈరోజు ప్రపంచం కాలాన్ని కూడా లెక్కించలేకపోయేది. అందుకే మనం నెలల పేర్లను విన్నప్పుడు గుర్తుంచుకోవాలి, ప్రపంచం ఉపయోగించే ఈ కాలపట్టిక మన పూర్వీకుల కాలజ్ఞానానికి ఒక నిదర్శనం. నిజంగా భారతదేశమంటే కాలజ్ఞాన పితామహం.